నీ యుద్ధం పాడుగాను 10 రోజులు దాటినా ఆగుతలేదు కదా. అటు ఇటు వందల మంది ప్రాణాలు పోతుండే, బిల్డింగ్లు కూలిపోతుండే, దమ్మడ దిమ్మడ బాంబులేస్తుంటే ఆ ఏరియా మొత్తం భూకంపం వచ్చినట్టే అవుతుండే. ఆ దేశపోలకు తిప్పలే, బతకవైన మనోళ్లకు తిప్పలే. ఇంకెన్ని రోజులు కొట్టుకుంటారో ఏమో. హర్మూజ్ జలసంధి మూసేసింది కదా ఇరాన్. ఆడ మన దేశానికి రావాల్సిన 37 ఓడలున్నాయట. ఇగేముంది, సమరు గ్యాస్ ట్యాంకర్లు ఆడనే చిక్కబడ్డాయి. ఏం తక్కువ 10,000 కోట్ల మాలు. ఇరానోడు ఓ మిస్సైల్ కొడితే జర్రంతల మిస్ అయిందట. కడమ నౌకలల్లా మనోళ్ళు 400 మంది ఉండ్రట. వెనక కోతట్టు లేదు, ముంగట్కొస్తట్టు లేదు. ఈ గట్టు ఇరాన్ మీద అమెరికా, ఇజ్రాయిల్, గల్ఫ్ దేశాల మీద ఇరాన్ పోటీలు పడి మిసైళ్లు, డ్రోన్లు కొడుతూనే ఉన్నాయి. అయితే ఇరాన్ల స్కూల్ మీద డ్రోన్ పడి 150 మంది ఆడవిల్లలు జీవిడ్చిండ్రు కదా. దానికి మాకేం సంబంధం లేదు, వాళ్ళ మిసైల్ సూటి తప్పిందేమో అంటాండు ట్రంప్ సారు. అయితే యుద్ధం ఆపేతానికి మేము ఓకే గాని అమెరికోళ్ళు మళ్ళెప్పుడు మా మీద అటాక్ చేయొద్దని షరతు పెట్టిందట. వాళ్ళతోటి వీళ్ళతోటి చైనా, రష్యా దేశాలు చర్చలు చేస్తున్నాయి గాని ఇంకేం తేలలే. ఇక మన కాడికొస్తే దేశంలో గ్యాస్ కష్టాలు మోపయ్యేటోరకు మంత్రులతోటి మీటింగ్ పెట్టి హోటళ్లు, రెస్టారెంట్లకు తగ్గించి ఇండ్లకిచ్చే గ్యాస్ సప్లై పెంచాలని ఆర్డర్ వేసిండు ప్రధాని మోడీ సారు. రష్యాకెళ్ళి సమర్ తెచ్చుకునే పని చాలు చేస్తారట చెప్పున్నే. అటు బంగ్లాదేశ్ లో ఆయిల్ కష్టాలు వస్తే ఇండియాకెళ్ళి 5,000 టన్నుల డీజిల్ పంపుతున్నారు. ఇక పాకిస్తాన్ లా పెట్రోల్, డీజిల్ రేట్లు పెరిగే వరకు సమరు పొదుపు చేస్తానికి 2 వారాలు ఈ స్కూళ్లు బంద్ పెట్టిండ్రు. అంటే బడి బస్సులు, ఆటోలు, కార్లు, బైకులు తిరుగుడు జరంత తగ్గుతుందని గీ ఉపాయం. 3 దేశాల యుద్ధం చేయబట్టికే పావు ప్రపంచానికి తిప్పల కాబట్టే. ఎన్నడాగుతుందో ఏమో పో.